కందిపప్పు అయితే 2 రోజులు చారు పెట్టుకొని తింటారు పిల్లలు తల్లు. అది ఏం చేసుకుంటాం, ఉడకబెట్టుకొని బాగా తింటే తింటారు, లేని పిల్లలు బారేస్తారు. కందిపప్పు ఉంటే 10 రోజులు పోయేది కదా, ఆ కిలో కందిపప్పు 10 రోజులు 4 రోజులు వచ్చేసి తింటాంగా. అది నీలో చారే పెట్టుకొని పప్పు చారు అన్న కాసుకుంటాం. ఈ ఉప్పు శనగలు దేనికి పనికొస్తాయి? ఆ శనగలు ఆ పిల్లగాయలు కూడా తింటారు. అమ్మ నీ పేరు? పార్వతి అండి. పార్వతి. ఈ తల్లికున్న జ్ఞానం కూడా సంగలిచ్చిన అధికారులకు లేదు. ముఖ్యమంత్రి గారు చూడండి, ఆ తల్లి చదువుకుంది, చదువుకోలే, రెక్కల చాకిరి చేసుకుంటుంది. ఆ పార్వతి అనే తల్లి చెప్తా ఉంది, మీరు ఇచ్చిన శనగలు దేనికి పనికి వస్తాయని. అదే కందిపప్పు ఇస్తే బ్రహ్మాండంగా వారం రోజులు 4 రోజులు పిల్లలకి పప్పు చారో ఏదో ఒకటి చేసుకునే అవకాశం ఉంది. శనగలు దానం చేస్తే పుణ్యం రాదు, కందిపప్పు ఇస్తే పుణ్యం వస్తుంది. ఇవాళ ఎవడో స్వాములు చెప్పారనో శనగలో మీరు తీసుకొచ్చి ఉప్పు శనగలో మాకు ఇస్తే ఆ శనగలు కూడా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. కాబట్టి పుణ్యం అనేది మనం చేసే